సోనియా ఎలిమినేట్ అవుతుందా? పీడ విరగడయింది. బిగ్ బాస్ హౌస్‌కి పట్టిన దరిద్రం పోయింది. ముఖ్యంగా నిఖిల్‌కి మంచి రోజులు వచ్చాయి. నిఖిల్‌తో పాటు పృథ్వీ ఆట కూడా మెరుగవుతుంది. అన్నా, తమ్ముడు అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకోవడమేంట్రా బాబు! ఆ హగ్గులేంటో, ఆ కిస్సులేంటో అంటూ నిఖిల్‌తో, ఇటు పృథ్వీతో మార్చి మార్చి రొమాన్స్ చేయటం ఈ దరిద్రమేంటో! అసలు ఇది బిగ్ బాస్ హౌసేనా? లేదంటే ఆ నారాయణ చెప్పినట్టుగా ఏదైనా హౌసా? ఛీ! 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 ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాంరా నాయనా! మొత్తానికి సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ మంచి పని చేశాడు. ఇవి సోనియా ఎలిమినేట్ అయ్యిందని చెప్పగానే ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాటలు. దీనిని బట్టి చూస్తుంటే సోనియా ఆకులపై ఆడియన్స్‌లో ఎంత నెగటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. శోభా శెట్టి, రతికలను ఏ రేంజ్‌లో అయితే అసహ్యించుకున్నారో అంతకంటే దారుణంగా సోనియాని చూసి తిట్టుకుంటున్నారు. ఇక ఆమె ఎప్పుడెప్పుడు నామినేషన్‌లోకి వస్తుందా అని ఎదురు చూశారు ఆడియన్స్. ఎట్టకేలకు ఆమె 4వ వారంలో నామినేషన్స్‌కి రానే వచ్చింది. ఆదిత్య ఓంని నామినేట్ చేయడానికి పెద్దగా పాయింట్లేమీ లేవు. ఎందుకంటే మీరేం ఆడింది లేదు అని ఈమేదో గేమ్‌లో పొడుస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి, మీలాంటి వాళ్ళు హౌస్‌లో ఉండకూడదు వెళ్ళిపోండి అని ఓవర్ యాటిట్యూడ్‌తో నామినేట్ చేసిన సోనియాకి జనం గట్టిగానే బుద్ధి చెప్పారు. ఈ వారంలో ఏ అఫీషియల్ పోల్ చూసినా సోనియానే లిస్ట్‌లో ఉంది. మిగిలిన కంటెస్టెంట్స్ డబుల్ డిజిట్ ఓటింగ్స్‌తో వస్తే సోనియాకి మాత్రం సింగిల్ డిజిట్ ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెపై ఆడియన్స్‌లో ఎంత నెగటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. సోనియా ఎలిమినేట్ అవుతుందా? పీడ విరగడయింది. బిగ్ బాస్ హౌస్‌కి పట్టిన దరిద్రం పోయింది. ముఖ్యంగా నిఖిల్‌కి మంచి రోజులు వచ్చాయి. నిఖిల్‌తో పాటు పృథ్వీ ఆట కూడా మెరుగవుతుంది. అన్నా, తమ్ముడు అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకోవడమేంట్రా బాబు! ఆ హగ్గులేంటో, ఆ కిస్సులేంటో అంటూ నిఖిల్‌తో, ఇటు పృథ్వీతో మార్చి మార్చి రొమాన్స్ చేయటం ఈ దరిద్రమేంటో! అసలు ఇది బిగ్ బాస్ హౌసేనా? లేదంటే ఆ నారాయణ చెప్పినట్టుగా ఏదైనా హౌసా? ఛీ! 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 ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాంరా నాయనా! మొత్తానికి సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ మంచి పని చేశాడు. ఇవి సోనియా ఎలిమినేట్ అయ్యిందని చెప్పగానే ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాటలు. దీనిని బట్టి చూస్తుంటే సోనియా ఆకులపై ఆడియన్స్‌లో ఎంత నెగటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. శోభా శెట్టి, రతికలను ఏ రేంజ్‌లో అయితే అసహ్యించుకున్నారో అంతకంటే దారుణంగా సోనియాని చూసి తిట్టుకుంటున్నారు. ఇక ఆమె ఎప్పుడెప్పుడు నామినేషన్‌లోకి వస్తుందా అని ఎదురు చూశారు ఆడియన్స్. ఎట్టకేలకు ఆమె 4వ వారంలో నామినేషన్స్‌కి రానే వచ్చింది. ఆదిత్య ఓంని నామినేట్ చేయడానికి పెద్దగా పాయింట్లేమీ లేవు. ఎందుకంటే మీరేం ఆడింది లేదు అని ఈమేదో గేమ్‌లో పొడుస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి, మీలాంటి వాళ్ళు హౌస్‌లో ఉండకూడదు వెళ్ళిపోండి అని ఓవర్ యాటిట్యూడ్‌తో నామినేట్ చేసిన సోనియాకి జనం గట్టిగానే బుద్ధి చెప్పారు. ఈ వారంలో ఏ అఫీషియల్ పోల్ చూసినా సోనియానే లిస్ట్‌లో ఉంది. మిగిలిన కంటెస్టెంట్స్ డబుల్ డిజిట్ ఓటింగ్స్‌తో వస్తే సోనియాకి మాత్రం సింగిల్ డిజిట్ ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెపై ఆడియన్స్‌లో ఎంత నెగటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. సోనియా ఎలిమినేట్ అవుతుందా? పీడ విరగడయింది. బిగ్ బాస్ హౌస్‌కి పట్టిన దరిద్రం పోయింది. ముఖ్యంగా నిఖిల్‌కి మంచి రోజులు వచ్చాయి. నిఖిల్‌తో పాటు పృథ్వీ ఆట కూడా మెరుగవుతుంది. అన్నా, తమ్ముడు అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకోవడమేంట్రా బాబు! ఆ హగ్గులేంటో, ఆ కిస్సులేంటో అంటూ నిఖిల్‌తో, ఇటు పృథ్వీతో మార్చి మార్చి రొమాన్స్ చేయటం ఈ దరిద్రమేంటో! అసలు ఇది బిగ్ బాస్ హౌసేనా? లేదంటే ఆ నారాయణ చెప్పినట్టుగా ఏదైనా హౌసా? ఛీ! 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 ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాంరా నాయనా! మొత్తానికి సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ మంచి పని చేశాడు. ఇవి సోనియా ఎలిమినేట్ అయ్యిందని చెప్పగానే ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాటలు. దీనిని బట్టి చూస్తుంటే సోనియా ఆకులపై ఆడియన్స్‌లో ఎంత నెగటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. శోభా శెట్టి, రతికలను ఏ రేంజ్‌లో అయితే అసహ్యించుకున్నారో అంతకంటే దారుణంగా సోనియాని చూసి తిట్టుకుంటున్నారు. ఇక ఆమె ఎప్పుడెప్పుడు నామినేషన్‌లోకి వస్తుందా అని ఎదురు చూశారు ఆడియన్స్. ఎట్టకేలకు ఆమె 4వ వారంలో నామినేషన్స్‌కి రానే వచ్చింది. ఆదిత్య ఓంని నామినేట్ చేయడానికి పెద్దగా పాయింట్లేమీ లేవు. ఎందుకంటే మీరేం ఆడింది లేదు అని ఈమేదో గేమ్‌లో పొడుస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి, మీలాంటి వాళ్ళు హౌస్‌లో ఉండకూడదు వెళ్ళిపోండి అని ఓవర్ యాటిట్యూడ్‌తో నామినేట్ చేసిన సోనియాకి జనం గట్టిగానే బుద్ధి చెప్పారు. ఈ వారంలో ఏ అఫీషియల్ పోల్ చూసినా సోనియానే లిస్ట్‌లో ఉంది. మిగిలిన కంటెస్టెంట్స్ డబుల్ డిజిట్ ఓటింగ్స్‌తో వస్తే సోనియాకి మాత్రం సింగిల్ డిజిట్ ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెపై ఆడియన్స్‌లో ఎంత నెగటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.